Hello friends, welcome to Sankalp Study Success. Hope you are doing well. Then నేను క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశానండి యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి. నెక్స్ట్ డేట్ ఎలాగో అనౌన్స్ చేశారు కదా ఎగ్జామ్ డేట్. సో జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఓకేనా. ఈ ఓన్లీ 5 టాపిక్స్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసి పెడతాను మీకు డైలీ. సిరీస్ వైజ్గా పెడతాను. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ సిరీస్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. సిమిలర్లీ లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ కూడా సిరీస్ 1, సిరీస్ 2 అలా ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 25 to 30 క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, సో డైలీ నేను ట్రై చేస్తానండి 2-3 వీడియోలు పెట్టడానికి మీకు. బట్ మినిమం అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా పెడతాను మీకు. సో ప్లీజ్ ఫాలో దట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వండి, ఆర్ ఎల్స్ మెయిలర్స్ టు మీ divyamam2020@gmail.com. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, సెషన్లోకి వెళ్దాం. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ ద అప్కమింగ్ ఎగ్జామ్ అండి. ఓకే, బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాను మీ క్వశ్చన్స్. బేసిక్ లెవెల్ నుంచి అలాగ డెప్త్ వరకు వెళ్దాం. ఓకే, సీ హియర్, ఇక్కడ మీకు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మనకి ఒక్క క్వశ్చన్, 1 లేదా 2 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రాఫిట్ ఎంత, ఇలా అవి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు ఇవి సెషన్స్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ వేరేగా ప్రాబ్లమ్స్ కోసం ఇవి సెషన్స్ చేయను. ఈ ఎంసీక్యూ సిరీస్లోనే మనకి క్వశ్చన్ వస్తే దానిలోని ఎలా చేయాలి ఈ ప్రాబ్లమ్ని, ఓకేనా, సమ్ అష్యూరెన్స్ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది, అంటే క్వశ్చన్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్, అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ హియర్, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్. అంటే మీకు ఫస్ట్ అకౌంటింగ్లో ఉన్న సబ్ ఫీల్డ్స్ అన్నీ తెలియాలి. ఓకేనా, సో మామూలుగా మేనేజింగ్ అకౌంట్ కానీ, కాస్ట్ అకౌంటింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ కానీ, ఇవన్నీ కూడా సబ్ ఫీల్డ్స్. ఓకేనా, బుక్ కీపింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ ఫీల్డ్. బుక్ కీపింగ్ అనేది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్లో ఒక పార్ట్ బుక్ కీపింగ్ కానీ, లెడ్జర్ కానీ, జర్నల్ కానీ, ఇవన్నీ కూడా పార్ట్స్ అనమాట. ఓకే, సో ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా చదవండి. నాట్ అన్నారా, లేకపోతే డస్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నారా, ఎక్సెప్ట్, ఈ నాట్, ఎక్సెప్ట్, ఈ వర్డ్స్ దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, సో ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ సబ్ ఫీల్డ్స్. నేను మీకు ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీ బ్రెయిన్లోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, టైం వేస్ట్ అనుకోకండి. క్లియర్? సో డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చదివేస్తే గుర్తుండదు, మహా అయితే ఒక 2-3 days గుర్తుంటుంది. సబ్జెక్ట్ మనం నేర్చుకుంటే దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయగలిగిన సిచ్యువేషన్లో ఉండాలి. ఈ ఇయర్ అంటే అందరూ యాక్చువల్గా ఉన్నది 425, 427 పోస్టులు ఉన్నాయి. 9 లక్షల మంది దాకా దీనికి అటెంప్ట్ చేశారు. ఓకే, సో ఇందులో ఎంతమంది రాస్తారో తెలియదు. చాలాసార్లు ఇప్పటికే 2 times 3 times పోస్ట్పోన్ అయ్యింది కాబట్టి ఎగ్జామ్ చాలా బాగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. మనం ఎంత బాగా ప్రిపేర్ అయితే అన్ని మార్క్స్ స్కోర్ చేసుకుంటాం. సెకండ్, వెయిటేజ్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూలో. దీని వెయిటేజ్ మార్క్స్ చేసుకొని మన ఇంటర్వ్యూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. రైట్? సో ఏది ఛాన్స్ తీసుకోకూడదు. సో ఇన్ కేస్ ఈ ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్, ఈ కరోనా అంతా తగ్గిపోయిన తర్వాత ఒక నెక్స్ట్ ఇయర్, ఒక 2 yearsలో మొత్తం ఎవ్రీథింగ్ సెటిల్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి 2 yearsకి ఒకసారి మీరులో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే, ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఇవి అప్పటికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో సబ్జెక్ట్ చదవండి. సబ్జెక్ట్ నుంచి కాన్సెప్ట్ చదివిన తర్వాత కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, అది స్ట్రాటజీ. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఆ స్ట్రాటజీలో ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, బుక్ కీపింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్, నాట్ ఏ సబ్ ఫీల్డ్. సో ఇక్కడ సబ్ ఫీల్డా కాదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్, పర్పస్ ఆఫ్ ఎన్ అకౌంటింగ్ సిస్టమ్ ఇన్క్లూడ్స్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నారు. ఎక్సెప్ట్, సో అకౌంటింగ్ ఎందుకు మనం చేస్తున్నాం అసలు? యాక్చువల్గా నార్మల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని లావాదేవీల గురించి చేస్తాం కదా. ఓకే, అండ్ ఫైనల్గా అకౌంటింగ్ తెలిసిన తర్వాత, అకౌంటింగ్ అయిన తర్వాత మన యొక్క లాస్, ప్రాఫిట్ అవన్నీ తెలుస్తాయి కదా. సెట్, వీ కెన్ ఐడెంటిఫై ద డేటా, వీ కెన్ మెజర్ ద డేటా, వీ కెన్ రికార్డ్ ద డేటా, వీ కెన్ కమ్యూనికేటింగ్ ద డేటా. ఓకే, ఎక్సెప్ట్ వాట్ హియర్? ఆప్షన్ సి, dictate the specific types of business enterprise transactions that the enterprise may engage in. So accounting ద్వారా ఇది మనం డిక్టేట్ చేయగలమా? ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అని మనం చెప్పగలమా? అకౌంటింగ్ ద్వారా మనం చెప్పలేము. ఓకేనా, ఇది చూడండి, ఈ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్. ఇంటర్ప్రిటింగ్ అండ్ రికార్డింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ కరెక్ట్. ఓకే, మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఫైనల్గా రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి మనకి అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ, మీరే ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, నార్మల్గా
ఎవరికైనా. సో ఫైనల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయినప్పుడు ఏంటంటే ఇలా గ్రాఫ్స్ చూపిస్తారు, వాళ్ళ అకౌంటింగ్ బేస్ చేసుకుని వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్, ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళ యొక్క స్టేటస్ అంతా కూడాను ఇలా చూపిస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్ కారణంగా దే కెన్ ప్రిపేర్ ద రిపోర్ట్స్, okay, and they can identify the data, they can measuring the data, they can recording and they can communicating with the help of accounting systems, right? So ikkada chudandi, purpose of accounting is identifying, measuring, recording, classifying. ee padalanni chaala important, summarizing, analyzing and communicating. So it does not dictating the specific type of business. So answer is what here, C, okay na, except annar kabatti. ఇదే క్వశ్చన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కరెక్ట్ అని అడిగి ఆప్షన్స్లో ఏబీసీ బీసీడి ఓకే అలా ఇస్తారనమాట. అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు సి ఆప్షన్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఏబిడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ద కీ వర్డ్స్ ఏంటి? ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, ఎనాలిసిస్, కమ్యూనికేటింగ్ వర్డ్స్ మీకు అలా గుర్తుండిపోవాలన్నమాట అకౌంటింగ్లోని. ఓకే, అండ్ నెక్స్ట్ బుక్ కీపింగ్ ఈజ్ ఏ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ బుక్ కీపింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ ఫీల్డ్ అని ఫస్ట్ పాయింట్ చదువుకున్నాం. ఓకేనా, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పాం. సో దీని కారణంగా బుక్ కీపింగ్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ఏంటేం చేస్తుంది మనకి అంటే ఇట్ కన్సర్న్డ్ విత్ ఐడెంటిఫైయింగ్ ద, మెజరింగ్ ద, recording and classifying it. It does not summarize and interpreting the data for the financial statement. Very, very important point here. Bookkeeping is concerned with identifying, measuring, recording and classifying. Normally ga manamu accounting lo తీసుకుంటే accounting lo we have identifying, measuring, recording, classifying, సమ్మరైజింగ్, ఎనాలైజ్ అండ్ కమ్యూనికేటింగ్. సో ఇవన్నీ పాయింట్స్ కదా. ఇందులో బుక్ కీపింగ్ చేసేది ఏంటి? ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ చేస్తుంది, రికార్డింగ్ చేస్తుంది అండ్ క్లాసిఫైయింగ్ చేస్తుంది. సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటేషన్ ఉండదన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు బుక్ కీపింగ్, రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా, ఎస్ రికార్డింగ్ చేస్తుంది. సో ఇదే మనకి ఆప్షన్ ఇంకొకటిలాగా ఎలా వస్తుంది మనకి? ఐడెంటిఫైయింగ్ ద ఫైనాన్షియల్ డేటా, మెజరింగ్ ద డేటా. Yes, it identify the data, it can measures the data, it can recording the financial data, right? So IMRC మీకు ఎలా గుర్తుంటే ఏదో ఒకటి అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, RIMS అని గుర్తుపెట్టుకోండి. రికార్డింగ్, ఐడెంటిఫైయింగ్ అండ్ మెజరింగ్ అండ్ క్లాసిఫైయింగ్ చేస్తుంది బుక్ కీపింగ్. ఓకేనా, ఇట్ డస్ నాట్ సమ్మరైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ అండ్ ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ communicating. Okay, next. So ఇక్కడ option is what? A, recording of financial data. And all of the following are functions of accounting except, again ఇక్కడ except అని వచ్చింది. సో functions of accounting ఏంటో ముందు మనకి తెలియాలి. ఓకేనా, అకౌంటింగ్ ఫంక్షన్స్, అకౌంటింగ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే డెసిషన్ మేకింగ్ చేస్తామా? ఎస్, డెసిషన్ మేకింగ్ చేస్తాము. లెడ్జర్ పోస్టింగ్ ఫంక్షనా? అకౌంటింగ్లో అది ఒక ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. జర్నల్ పోస్ట్ చేయడము, లెడ్జర్ పోస్ట్ చేయడము, బుక్ కీపింగ్, అకౌంట్స్ రాయడం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్, ఫోర్కాస్టింగ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. సి నెక్స్ట్ ఆప్షన్, లాస్ట్ వన్, మెజర్మెంట్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, సో ఇక్కడ లెడ్జర్ పోస్టింగ్ అనేది మనకి ఫంక్షన్ కాదు అకౌంటింగ్కి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఎందుకు ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎక్సెప్ట్ అని అడిగాడు కాబట్టి ఓకేనా, లెడ్జర్ పోస్టింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద అకౌంటింగ్. మెజరింగ్ చేస్తారు, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్, కంట్రోల్ అండ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ టాక్సేషన్, ఇవన్నీ కూడా మనకి మెజర్మెంట్స్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. సో నేను మీకు అకౌంటింగ్ ఫంక్షన్స్ క్లాస్ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు చెప్పాను ఇవన్నీ కూడాను. ఓకేనా, మెజరింగ్, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్, కంట్రోల్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ టాక్సేషన్స్. సో ఇవన్నీ కూడా షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అకౌంటింగా, బుక్ కీపింగా, మేనేజ్మెంట్ అకౌంటింగా, కాస్ట్ అకౌంటింగా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ ఈ సబ్ ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్ కదా, అకౌంటింగ్లో సబ్ ఫీల్డ్స్. కాబట్టి మీరు ఇక్కడ సిని డీని ఎలిమినేట్ చేసేవచ్చు ఆన్సర్స్. ఓకే, సో బుక్ కీపింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. అలాగే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటవుతుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, సో హియర్ మీకు బుక్ కీపింగ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, బుక్ కీపింగ్లో మనం ఐడెంటిఫై చేస్తాము, డేటా మెజర్ చేస్తాము, రికార్డ్ చేస్తాము. రిమ్స్ అని చెప్పాను కదా, RMIC. ఓకేనా, రికార్డింగ్ చేస్తాము, ఐడెంటిఫై చేస్తాము, మెజరింగ్ చేస్తాము అండ్ క్లాసిఫైయింగ్ చేస్తాము. ఓకేనా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటేషన్ చేయము.
కాబట్టి ఇట్ ఈస్ అ నాట్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్. So answer is what here? Accounting. And next, financial position of the business is ascertained on the basis of. ఓకే, సో ఫైనల్గా మీకు ఒక బిజినెస్ ఉంది, మీరు ఫైనల్గా ఏది చూసి మీ యొక్క బిజినెస్ని మీరు ఎస్టిమేట్ చేస్తారు? మీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ మీకు ఏంటి చూసి తెలుస్తుంది? సింపుల్ క్వశ్చన్ దిస్ వన్. లెడ్జర్ చూసి తెలుస్తుందా? తెలీదు. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ చూసి తెలుస్తుందా? తెలీదు. రికార్డ్స్ ప్రిపేర్డ్ అండర్ బుక్ కీపింగ్ ప్రాసెస్లో ఉన్న వాటి రికార్డ్స్ చూసి తెలుస్తుందా మీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్? తెలీదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ఫైనల్గా ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయినప్పుడు మీ కంపెనీ యొక్క, మీ బిజినెస్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసి మీ యొక్క బిజినెస్ని ఏ పొజిషన్లో ఉంది, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఆన్సర్ ఈజ్ వాట్ హియర్? బ్యాలెన్స్ షీట్ ఇస్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ అసెంటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, బిఎస్. And the next question, users of accounting information includes. So accounting information users చెప్పాను మీకు, ఇది కూడాను వీళ్ళని స్టేక్ హోల్డర్స్ అని కూడా అంటారు. సో చూడండి ఇక్కడ ఆప్షన్స్, యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఎవరెవరికి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి? క్రెడిటర్స్, సప్లయర్స్, లెండర్స్, కస్టమర్స్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ద ఎబో. సో చూడండి ఇక్కడ నార్మల్గా ఒక బిజినెస్ యొక్క అకౌంటింగ్ ఎవరెవరికి కావాలి? క్రెడిటర్స్కి కావాలా, సప్లయర్స్కి కావాలా? ఎస్, అది ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అప్పులు ఇవ్వడము. ఇప్పుడు పెట్టుబడిదారులు ఉంటారు, క్రెడిటర్స్ ఉంటారు, సప్లయర్స్ ఎవరైనా రా మెటీరియల్స్ అవి సప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఆ బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ చూసుకునే కదా వాళ్ళకి అప్పు ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద యూజర్స్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ లెండర్స్, కస్టమర్స్. సో సేమ్ కస్టమర్స్, మనం కూడాను ఒక బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ చూస్తాం. ఓకేనా, అండ్ లెండర్స్ అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా చూస్తారనమాట. సో క్రెడిటర్స్, సప్లయర్స్, లెండర్స్, కస్టమర్స్ హియర్ ఆల్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద బిజినెస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద బిజినెస్. ఓకేనా, సో ఇక్కడ కొంతమంది డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటారు, ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఇండైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటారు. సప్లయర్స్, బిజినెస్ సప్లయర్స్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది బిజినెస్లోని. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, రైట్? రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుంది. రిలయన్స్ ట్రెండ్స్ మనం డైరెక్ట్గా రిలయన్స్ ట్రెండ్స్ బిజినెస్తోనే మన డీలింగ్ ఉంటుందా కస్టమర్స్కి? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీస్ ఉన్నాయి అండ్ చాలా కంపెనీస్ బిజినెస్ ఉన్నాయి, డైరెక్ట్గా బిజినెస్తో ఉంటుందా కస్టమర్స్కి? ఉండదు కదా. సో ఇక్కడ మనం అందరం కూడా ఎవరు? ఇండైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటాం అనమాట, ఇండైరెక్ట్ స్టేక్ హోల్డర్స్ అని అంటారు. ఓకే, సో లెండర్స్ అప్పులు ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఈ కంపెనీకే అప్పిస్తారు. సో లెండర్స్ కనెక్టెడ్ డైరెక్ట్లీ విత్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. 8th క్వశ్చన్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డు నాట్ కన్సిడర్. ఏంటి కన్సిడర్ చేయవు మనకి ఇక్కడ? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏంటి కన్సిడర్ చేయవు? అసెట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోనిటరీ టర్మ్స్. చూడండి, అసెట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోనిటరీ టర్మ్స్ ఉంటుంది, అది ఎలా కన్సిడర్ చేయకుండా ఉంటాం మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్లోని? ఓకేనా, ఫైనల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటేనే అసెట్స్, లయబిలిటీస్, రైట్? Okay, so assets expressed in monetary terms should be considered. Liabilities expressed in monetary terms should be considered. Income or expenses expressed in monetary terms should be considered. ఏవైతే నాన్ మోనిటరీ టర్మ్స్ ఉంటాయో, మోనిటరీ అంటే విచ్ మీన్స్ మనీ రిలేటెడ్. ఓకే, నాన్ మోనిటరీ అంటే ఏంటి? మనీ రిలేటెడ్ కానివి. సో ఆ మనీ రిలేటెడ్ కానివి మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించాం. ఎందుకు? ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఫినాన్షియల్ పేరులోనే ఉంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఏవైతే లావాదేవీలు అంటే మనీ పరంగా లావాదేవీలు జరుగుతాయో దాని యొక్క ఇన్ఫర్మేషన్ని మనం స్టేట్మెంట్స్లో పెడతాం, రైట్? సో ఇక్కడ మనకి అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మోనిటరీ టర్మ్స్లో ఉంటాయో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్. హియర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నాన్ మోనిటరీ టర్మ్స్ డస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ చూడండి, నాన్ మోనిటరీ వాటిని ఏమంటారు? క్వాలిటేటివ్ ఇన్ నేచర్ అంటారు. ఓకేనా, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అనే 2 టైప్స్ ఉన్నాయి. ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ సీ ద క్వశ్చన్ హియర్. ఆన్ January 1st, Sohan paid rent 5,000 rupees. This can be classified as. సో ఇక్కడ మనం ఫస్ట్ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ క్లాస్లోనే మీకు ఈవెంట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి చెప్పాను. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంట్ పే చేశారు, యూ పెయిడ్ ఎ రెంట్ ఆఫ్ 5,000 rupees. అది మనీ పే చేశారు కదా, ఇట్ ఈస్ అన్ ఈవెంటా, ఇట్ ఈస్ అన్ ట్రాన్సాక్షనా? సింపుల్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఎక్కడైనా సరే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్. అలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. సో మీరు ఇచ్చిన క్యాష్ ఏదైతే ఉందో అది అక్కడ మనకి ఈవెంట్ కిందకు వస్తుందన్నమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోహాన్ ఎవరికి రెంట్ పే చేశాడు, సమ్ రెంట్ ఓనర్కి పే చేశాడు, ఓకేనా. సో ఇక్కడ 5,000 రూపీస్ ఇచ్చాడు కదా, 5,000 రూపీస్ ఇవ్వడం అనేది ఏంటి ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ కింద వస్తుంది. సో ఇతని దగ్గర డెబిట్ అయ్యి ఇతనికి క్రెడిట్ అవుతుంది, ఓకేనా. అంటే ఇతనికి డిపాజిట్ అవుతుంది, ఇతని దగ్గర మనీ రిడక్ట్ అవుతుంది, రైట్. సో దానిని ఏమంటారు, ఈవెంట్ అని అంటారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, on March 31st, 2020, after sale of good worth 2,000, he is left with the closing inventory of 10,000 rupees. Again చూడండి, బేసిక్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఎవరికైనా చేతులు మారుతున్నాయా డబ్బులు, రైట్. తన దగ్గర ఉన్నది చెప్తున్నారు అంతే. March 31st, 2020 ఆఫ్టర్ సేల్ ఆఫ్ గూడ్స్ అయిన తర్వాత ఇంకా వర్త్ 2,000 రూపీస్, హీఈస్ లెఫ్ట్ విత్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ 10,000. క్లోజింగ్ ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ స్టాక్. ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటి, స్టాక్, ఓకే. సో క్లోజింగ్ అయినప్పటికీ తన దగ్గర 10,000 రూపాయల స్టాక్ ఇంకా ఉంది, ఓకేనా. సో March 31st, 2020 కల్లా 2,000 రూపాయల సరుకుని తను అమ్మేశాడు, ఓకేనా. ఆఫ్టర్ సేల్ ఆఫ్ గూడ్స్ వర్త్ 2,000 రూపీస్, ఓకే. హీ లెఫ్ట్ విత్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ ఇన్వెంటరీ వాస్ 10,000 రూపీస్. ఇట్ ఈస్ వాట్, ఈవెంట్, ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు. సో ఇట్ ఈస్ అన్ ఈవెంట్. ఒక పర్టికులర్ డేట్న మన దగ్గర ఎంత క్యాష్ ఉంది అని చూపించడానికి దాన్ని ఏమంటారు, ఈవెంట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్, 11th క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ ఒక ఆబ్జెక్టివ్ కానదేంటి. మళ్ళీ బుక్ కీపింగ్ అనగానే రిమ్స్ గుర్తు రావాలి, RIMC. రికార్డింగ్, ఐడెంటిఫైయింగ్ ఉంటుంది, మెజరింగ్ ఉంటుంది, అండ్ క్లాసిఫైయింగ్ ఉంటుంది. సో ఇందులో ఏది ఉండదు, అనాలిసిస్ ఉండదు, ఓకేనా. అనాలిసిస్ ఉండదు, ఓకే. బుక్ కీపింగ్ అనగానే మీకు RIMS, రికార్డింగ్, ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ C మీన్స్ క్లాసిఫైయింగ్, ఓకే. క్లాసిఫైయింగ్ ఉండాలి. ఇట్ డస్ నాట్ అనలైజ్ ద ట్రాన్సాక్షన్స్. బుక్ కీపింగ్లోని అనాలిసిస్ ఉండదు మా. సో దీస్ ఆర్ ఆల్ ద కరెక్ట్. విచ్ వన్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్ట్, అనలైజ్ ద ట్రాన్సాక్షన్స్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ బుక్ కీపింగ్. నెక్స్ట్, salary paid to the employees is an you see, salary మీ ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కొంతమంది పనిచేస్తున్నారు, ఓకే. సో ఎవ్రీ మంత్ శాలరీస్ ఇవ్వాలి. బిఫోర్ 10th లోపల, బిఫోర్ 7th లోపల తన దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి శాలరీస్ పే చేయాలి. సో దానిని ఇంటర్నల్ ఈవెంట్ అంటారా, ఎక్స్టర్నల్ ఈవెంట్ అంటారా. ఎక్స్టర్నల్గా జరుగుతుందా, కంపెనీ బయట సైడ్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతుందా, నాట్, రైట్. విత్ ఇన్ ద కంపెనీ జరుగుతుంది. విత్ ఇన్ ద కంపెనీ తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎన్ సింపుల్ క్వశ్చన్, ఇంటర్నల్ ఈవెంట్, ఓకే. నెక్స్ట్ వన్, అంటే చూడండి ఇక్కడ ఇంటర్నల్ ఈవెంట్ అని ఎందుకన్నాము, ఎంప్లాయీస్ ఆర్ హైర్డ్ బై ద మేనేజ్మెంట్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నల్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎంటిటీ, ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్ నుంచో ఎక్కడి నుంచో లోన్ తీసుకొచ్చారు, దానికి పేమెంట్ చేస్తున్నారు, అది ఎక్స్టర్నల్ ఈవెంట్ కిందకి వస్తుంది, ఇంటర్నల్ ఈవెంట్ కాదు అది, ఓకేనా. దెన్ an aspect which is not important to record an accounting transactions. So చూడండి ఇక్కడ an aspect which is not important to record an accounting transaction. So accounting transaction చెప్పినప్పుడు మనం ఏంటి కన్సిడర్ చేయం, ఓకే. you see how qualitative quantitative. Accounting does not consider anything which cannot be measured or it is a non-monetary, that is what, qualitative in nature. Quantitative in nature లో ఉండే వాటికి మోనిటరీ టర్మ్స్ ఉంటాయి, ఓకే. క్వాలిటేటివ్ నేచర్ ఉన్న వాటికి డోంట్ బీ కన్ఫ్యూజ్, క్వాంటిటీ, క్వాలిటీ, ఓకే. క్వాలిటేటివ్ నేచర్ ఉన్న వాటికి నాన్ మోనిటరీ టర్మ్స్ ఉంటాయి. నాన్ మోనిటరీ టర్మ్స్లో అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ జరగదు, ఓకే. సో సింపుల్ ఆన్సర్ ఇక్కడ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్ టు రికార్డింగ్ ద అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. సో ఐడెంటిఫైయింగ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, మెజర్మెంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, పీరియడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ మా, ఓకేనా. సో ఇందులో మనం ఏది కన్సిడర్ చేయము, క్వాలిటేటివ్ ఇంటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాలిటీ లేదు, నాన్ మోనిటరీ టర్మ్స్ ఉంది, రైట్. నాన్ మోనిటరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆన్సర్. నెక్స్ట్ వన్, who are the users of the financial statement? Simple, owners, debtors, creditors, employees, all of the above. Yes, all are the stakeholders of this particular business financial statement, ఓకేనా. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క యూజర్స్ లేదా స్టేక్ హోల్డర్స్ ఎవరు అంటే కనుక ఆ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ బిజినెస్తోని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనెక్ట్ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు అంటే కనుక ఒకటి ఫస్ట్ థింగ్ సప్లయర్స్,
ఓకే. నెక్స్ట్ కస్టమర్స్ ఆర్ ద ఇండైరెక్ట్ వన్. అండ్ ఎంప్లాయీస్ ఆర్ డైరెక్ట్గా దే ఆర్ వర్కింగ్ విత్ ద ఆర్గనైజేషన్, కాబట్టి ఎంప్లాయీస్ని డైరెక్ట్ కాంటాక్టెడ్ విత్ బిజినెస్ అని అంటారు. కస్టమర్స్ ఇండైరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ వన్ ఓనర్స్ డైరెక్ట్ కాంటాక్టే. ఓకే. సో ఎక్సెట్రా ఇలా మనకు ఉంటారు. డెట్టర్స్ క్రెడిటర్స్ కూడా ఉంటారనమాట. డెట్టర్స్ క్రెడిటర్స్. సో ఇక్కడ యాక్చువల్గా క్రెడిటర్స్ పెట్టుబడిదారులు ఖచ్చితంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్ని చూస్తారు. వీళ్ళు ఎక్స్టర్నల్ పర్సన్స్, దీస్ ఆర్ నాట్ ద ఇంటర్నల్ పర్సన్స్. ఓకే. క్రెడిటర్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ పర్సన్స్, సప్లయర్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ పర్సన్స్. ఓకేనా. మనకి బిజినెస్తో ఎవరైతే డే టు డే ఆపరేషన్స్లో పాలు పంచుకుంటారో వాళ్ళని ఇంటర్నల్ ఆర్ డైరెక్ట్ కనెక్టెడ్ విత్ ద బిజినెస్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ద టైప్ ఆఫ్ యూజర్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్? బోత్ ఇంటర్నల్ యూజర్స్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. సో ఆన్సర్ ఇస్ వాట్? బోత్ ఏ అండ్ బి. ఓకే. దే ఆర్ 2 types ఆఫ్ ద యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. బేసిక్ లెవెల్ నుంచి మీకు అడుగుతున్నాను క్వశ్చన్స్. ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సమ్ టైమ్స్ ఇవే క్వశ్చన్స్ మనకి వస్తాయి అనమాట. ఏంటి మేడం ఇంత ఈజీగా వస్తాయి అనుకోకండి, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఓకే. విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటేటివ్ క్యారెక్టర్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్? చూడండి, మళ్ళీ క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ చెప్పాను, రైట్? క్వాలిటేటివ్లో మనకి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఫస్ట్ చూద్దాం. సీ హియర్, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్లో వీ హ్యావ్ రిలవెన్స్. ఓకే. వీ హ్యావ్ ఎ రిలయబిలిటీ అండ్ కంపారబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ. ఓకేనా. సో ఈ 4 కూడా మనకి క్వాలిటేటివ్, నాట్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో రిలయబిలిటీ, రిలవెన్స్, ఆర్ఆర్, సియు. ఓకే. సో ఇది మీకు ఎలా గుర్తుంటుందో అలా గుర్తుపెట్టుకోండి. క్వాలిటేటివ్ characters, there are 4 qualitative characters, that is relevance, reliability, understandability and comparability. సో ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెక్ చేయండి. ఇక్కడ ఏది అడిగారు? ఈజ్ నాట్ ఏ క్వాలిటేటివ్ అన్నారు. సో యాక్చువల్గా మెటీరియాలిటీ ఈజ్ నాట్ ఏ క్వాలిటేటివ్ క్యారెక్టర్, రెలవెన్స్ ఈజ్ ఏ క్వాలిటేటివ్. See here, next 2 options, reliability, understandability also qualitative. ఇంకా అక్కడ క్వాలిటేటివ్ కానిది ఏంటి క్యారెక్టర్? మెటీరియాలిటీ ఈజ్ నాట్ ఏ characteristics of accounting, qualitative character. Then 17th question, limitations of accounting includes. So what are the limitations అంటే ఏంటి? అవధులు. ఓకేనా. కన్స్ట్రైంట్స్ని లిమిటేషన్స్ అని అంటారు. సో అకౌంటింగ్ ఇన్క్లూడ్స్ ఏంటి ఇక్కడ మనకి లిమిటేషన్స్ అంటే? కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, no future information is given, it is sometimes based on the judgments, all of the above. Everything here its own limitations. Likewise there is the limitations of accounting lo ivanni limitations e. Okay na. It is very tough job, accounting principles. So there is a conflicts in the accounting principles, there is no future information is given in the accounting. Okay. It is sometimes based on the judgments batti kuda untundi. So here all are the correct answers, limitations of accounting. Next one, which method of accounting is generally followed? సో మీకు ఒక జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్పినప్పుడు బాక్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ క్యాష్, యాక్యురల్ 2 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. విచ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ జనరలీ ఫాలోడ్? యాక్యురల్. ఇది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఎగ్జామ్స్లోని. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ, కొన్ని రైల్వే బోర్డ్ ఎగ్జామ్స్, ఇంకా సమ్ అదర్ కొన్ని ఎల్ఐసి లాంటి ఎగ్జామ్స్లో కూడాను ఈ సబ్జెక్ట్ ఉంది కదా. సో యాక్యురల్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ జనరల్ ఫాలోడ్. ఎందుకు క్యాష్ చేయమని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్లాస్లోని. ఓకే. సో ద బిజినెస్ ఎంటిటీస్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా జనరలీ దే ఫాలోస్ ద యాక్యురల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ అకౌంటింగ్ మెథడ్ వరల్డ్ వైడ్. సో ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యాక్సెప్టబుల్ అకౌంటింగ్ మెథడ్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ అని కూడా అడుగుతారు. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? యాక్యురల్. ఓకే. నెక్స్ట్, విచ్ సబ్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిడ్డింగ్ ఫర్ ఎ న్యూ కాంట్రాక్ట్? న్యూ కాంట్రాక్ట్ బిడ్డింగ్ చేయడం కోసం ఏ సబ్ ఫీల్డ్ని యూజ్ చేస్తారమ్మా? మేనేజ్మెంట్ అకౌంటింగా, ఫైనాన్షియల్ అకౌంటింగా, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగా, కాస్ట్ అకౌంటింగా? సింపుల్, బిడ్డింగ్లో మనకి ఏం తెలుస్తుంది? మేనేజ్మెంట్కి బిడ్డింగ్కి ఏమైనా సంబంధం ఉందా? జస్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆప్షన్స్ చూడండి. ఓకేనా. అసలు మీరు ఒక న్యూ కాంట్రాక్ట్ బిడ్డింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనం వేలం, ఓకేనా, వేలం పాటలో గెలుచుకోవాలి న్యూ కాంట్రాక్ట్ని. సో అందులో ఏ సబ్ ఫీల్డ్ ఉండొచ్చు? మేనేజ్మెంట్ గురించి ఉంటుందా, ఫినాన్షియల్ అకౌంటింగ్ గురించి ఉంటుందా, హ్యూమన్ రిసోర్స్ గురించి ఉంటుందా, కాస్ట్ అకౌంటింగ్ గురించి ఉంటుంది. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఎస్ నాకు ఈ ప్రాజెక్ట్కి 5 కోట్ల రూపాయలు అవుతుంది, నాకు ఈ ప్రాజెక్ట్కి 10 కోట్ల రూపాయలు అవుతుంది అని మనం చెప్పాలి. సో అది ఎక్కడ తెలుస్తుంది? మేనేజ్మెంట్లో తెలుస్తుందా, ఫినాన్షియల్లో తెలుస్తుందా, హ్యూమన్ రిసోర్స్ తెలుస్తుందా, కాస్ట్లో తెలుస్తుందా? సో కాస్ట్ అకౌంటింగ్లో తెలుస్తుంది.
ఓకేనా. ఇన్ కేస్ ద మేనేజ్మెంట్ నీడ్స్ టు నో ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ బిడ్డింగ్ బై యాడింగ్ ద అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ ద ప్రాఫిట్ కాస్ట్ అకౌంటింగ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ యాజ్ ఇన్ దిస్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ డిటర్మైన్డ్ విచ్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ ద బిడ్డింగ్ ప్రొసీజర్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ రికార్డెడ్? ఎక్కడ? సింగిల్లోని సింగిల్ ట్రాన్సాక్షన్నే మనం చేస్తాము, ఎదర్ డెబిట్ ఆర్ క్రెడిట్. బట్ డబుల్లో రెండు ఆస్పెక్ట్స్ని, డెబిట్ అండ్ క్రెడిట్ని మనము రికార్డ్ చేస్తాము. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఇస్ రికార్డెడ్ వేర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టము, డబుల్ ఎంట్రీ సిస్టము, 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది కూడా నేను మీకు ఫస్ట్ మీరు ఎంసీక్యూస్ చేయకముందు, అంటే ఈ సిరీస్ చూడకముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 20-25 లెక్చర్స్ ఉన్నాయి. ఓకేనా, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అవి ఫాస్ట్గా చూసేయండి అండ్ దెన్ ఎంసీక్యూస్ చేయండి, ఈజీ అవుతుంది. ఓకే, అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్స్లో రికార్డ్ అవుతాయి అనమాట. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ద సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, మెయిన్ డిఫరెన్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్. అకౌంటింగ్కి బుక్ కీపింగ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? బుక్ కీపింగ్లో మాత్రం ఓన్లీ రిమ్స్ ఉంటాయి. ఓకేనా, అకౌంటింగ్లో వీ హ్యావ్ సమ్మరైజింగ్ ద డేటా, వీ కెన్ అనలైజ్ ద డేటా, వీ కమ్యూనికేటింగ్ ద డేటా. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్ బుక్ కీపింగ్లో కూడా ఉంటాయి, అకౌంటింగ్లో కూడా ఉంటాయి. మెజరింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్. సమ్మరైజింగ్ బుక్ కీపింగ్లో ఉండదు, ఎనాలిసిస్ బుక్ కీపింగ్లో ఉండదు, బట్ మెజరింగ్ ఈజ్ దేర్. అందుకే ఈ పర్టికులర్ రిమ్స్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. రికార్డింగ్, ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, క్లాసిఫైయింగ్. ఓకే, అగైన్ మెజరింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, దీస్ ఆర్ బుక్ కీపింగ్. సో ఇక్కడ మనకి లేనిది ఏంటి, డిఫరెన్స్ ఏంటి? సమ్మరైజింగ్ ఉండదు, అనలైజ్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్. ఓకే మా, సమ్మరైజింగ్, అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్. శాక్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్సిఎస్సి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మినిమమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, బేసిక్స్ అడిగే క్వశ్చన్స్. ఓకేనా, సీ హియర్ నా స్ట్రాటజీ ఏంటంటే డైలీ మనం అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్ అయినా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే, ఓకేనా, అరౌండ్ 60 డేస్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 60 × 100 ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? ఆల్మోస్ట్ 6000 క్వశ్చన్స్ అవుతాయి. ఓకేనా, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ 6000 క్వశ్చన్స్లోంచి మనకి ఇంచుమించుగా ఒక 50 to 60 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, క్వాలిఫై అవ్వడానికి ఈ మార్క్స్ సరిపోతాయి. ఓకేనా, సో దట్ ఈస్ మై మెయిన్ మోటో అండ్ మై స్ట్రాటజీ టువర్డ్స్ దిస్ ఎంసీక్యూ సెషన్. ఓకేనా, సో ఈ సెషన్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. లైక్ లెక్చర్స్, లేబర్ లాస్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ గ్యాప్ లెక్చర్స్ లాగా. యు సీ ఫస్ట్ లెక్చర్స్ అన్నీ కూడా చూసియండి అండ్ దెన్ మీరు ఎంసీక్యూ సెషన్స్ చేయండి. నేనే అన్ని సెషన్స్ గంటలు చెప్పను, ఒక మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేస్తాను ఒక సెషన్ని. ఓకే, అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ మీకు చెప్తాను. ఓకేనా, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. యాక్చువల్గా 10,000 క్వశ్చన్స్ దాకా చేద్దామని అనుకుంటున్నాను, బట్ చూద్దాం. ఓకేనా, విల్ సీ. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ దెన్ ప్లీజ్ సర్క్యులేట్ అవర్ ఛానల్. ఓకే, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఎవ్రీవన్.